ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? దేవుని మహాదయ మన మీద ఈ రీతిగా కుమ్మరించబడిందని మరి తలుస్తూ ఉన్నాను. దేవుడు తన మహాదయని మన మీద ఈ సంవత్సరం అంతా చూపిస్తూ వస్తున్నందుకు దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతో ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు షేర్ చేస్తున్నందుకు కూడా మరి దేవుడు మీరు కూడా సువార్త అందించిన వారిగా పాలుభాగస్తులు అవుతున్నందుకు మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పని అన్నమాట. అందుకనే ఇది దేవుని గురించి తప్ప మరి ఇంక వేరే మాటలు ఇందులో ఏమీ ఉండవు. అందుకని దేవునిని ప్రకటించుటకు మనకు దేవుడిచ్చిన గొప్ప తరుణం, గొప్ప అవకాశం. ఇటు అవకాశంలను మనందరము సద్వినియోగం చేసుకుందాము గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని మరి ఘనపరచినట్లుగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడు అయిన తండ్రి, రక్షకుడా, మీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఘనుడవు, యోగ్యుడవు, పరిశుద్ధుడవు, నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడి యేసు ప్రభా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఘనుడైన తండ్రి, యోగ్యుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనాలయ్యా. తండ్రి, మీ దివ్య సన్నిధిని మా ప్రభా ఈ రీతిగా విస్తారంగా మైడల ప్రకటన చేస్తూ ఉన్నందుకు వందనాలు, ప్రకటిస్తూ ఉన్నందుకు వందనాలు. ఇదిగో ప్రభా మాయడల ఆయన చూపుచూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా మీద నీ ప్రేమను ధ్వజముగా ఎత్తినందుకు వందనాలు చెల్లిస్తూ చదవబడుచున్నటువంటి లేఖన భాగాన్ని మీ వెనుకడిలో దీవించి మీ నోరు తెరిచి మాట్లాడండి ప్రభా. తండ్రి, ఎవరు ఏ కొదువులో, ఏ దిగులులో, ఏ విచారంలో, ఏ తొందరలో, ఏ కలవరం ఉన్నారో ప్రభా, వాటన్నిటి నుండి బయటకు తీసుకురాబట్టకు సహాయం చేయమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ప్రేరణగా మాకు రావాల్సిన లోబడే జీవితం, ప్రేమకి సమాధానం, సిద్ధపాటును ప్రసాదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 అందరికీ శుభములు, వందనాలన. లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈరోజు మన లేఖన భాగం అంటే మనం ధ్యానించేటువంటి అంశము యేసయ్య, మరి దేవాది దేవుడై ఉన్నటువంటి యేసయ్య భూలోకమునకు ఎందుకు వచ్చారు? అగోచరుడైనటువంటి ఆయన, గంభీరుడైనటువంటి ఆయన, మహోన్నతుడైనటువంటి ఆయన, మరి దానియేలు గ్రంథంలో రాయబడిన మహావృద్ధుడైనటువంటి ఆయన. అంటే వృద్ధుడంటే ముసలుడైపోయాడని కాదు, ఆయన యొక్క సుదీర్ఘ కాలానికి గుర్తుగా చూపిస్తూ ఉందన్నమాట. ఇలాగా మానవుడికి అగోచరుడైనటువంటి క్రీస్తు ప్రభు మరి గోచరుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం నాన్న. మొదటి తిమోతి పత్రికలో, తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. మొదటి అధ్యాయము 15వ వాక్యం 14 నుండి చదువుతాను. మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట అను వాక్యము నమ్మదగింది. మొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించుట కొరకు. అంటే పాపముతో మునిగి ఉన్నటువంటి, అందుకనే నేను పాపులనే పిలువచ్చితను గాని నీతిమంతులను పిలువ రాలేదని ప్రభువారు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియమైన పిల్లలారా, మానవులందరూ పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉండగా, అంటే ఒక్క విధంగా ఒక్క మాటతో చెప్పాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని దివ్యమైనటువంటి కృప మనల్ని ఎంతగా ప్రేమించిందో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ప్రేమైనటువంటి పిల్లలారా, అంటే పాపుల కొరకు వచ్చాను అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే అందరి కొరకు ఆయన వచ్చాడు. అందరి పాపం నుండి విడిపించడానికి ఆయన లోకం, పాపము నుండి పాపులను పాపము నుండి విడిపించటానికి, పాపులను పాపము నుండి విడిపించడానికి
ఈ లోకమునకు వచ్చనన్నమాట. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యముగా ఉన్నదన్నమాట. ఎంత మంచి మాట అండి. రెండవదిగా మనం చూసినట్లయితే మనకు బాగా పరిచయం ఉన్నటువంటి మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వాక్యం చదువుతానా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం గనక చూసినట్లయితే మరి దేవుని కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనకు అర్థమైపోతుంది. ఏంటంటే దేవుని దివ్య సన్నిధి మన యందు ఉన్నట్లు, మనం ఆయన కృపలో ఉన్నట్లు తప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. ప్రియమైన పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మొట్టమొదటిగా పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా ఈ లోకంలో నశించినటువంటి దాని అంటే ఇంకేమాత్రం నాకు నిరీక్షణ లేదు, నాకు అవకాశాలు లేవు, నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నన్ను పట్టించుకునేటువంటి వారు లేరు, నన్ను మర్చిపోయారు అంటే దరిదాపుగా కొలాప్స్ అయిపోయినటువంటి అంటే పాడైపోయినటువంటి పరిస్థితి నుంచి దేవుడు తిరిగి వారిని మనిషిగా మార్చడానికి, ఏమండి, మానవత్వము ఇవ్వడానికి, కృపను చూపడానికి, ప్రేమను పంచడానికి, సహవాసమును ఇవ్వడానికి, స్నేహం చేయడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట అండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చూడండి, స్వయాన యేసు ప్రభు వారే ఈ మాట చెప్తూ ఉన్నారు. నశించిన దాన్ని వెదకి చూడండి, ఆ జక్కయ్య అనేటువంటి ఆయన గురించి నశించిపోయినటువంటి పరిస్థితి. 40 సంవత్సరాల క్రితం నా జీవితం కూడా నశించిపోయినటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధితో నశించుచున్న నా జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపజేసినటువంటి ఆ ప్రభువుకి నేను ఎప్పటికీ రుణస్థుడని. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన పిల్లల, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు అనేటువంటి మాట ఎంత గొప్ప మాట చూడండి. ప్రియమైన పిల్లల, తర్వాత మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం చదువుతున్నాను. చూడండి నాన్న. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే దుర్నీతి నుండి విడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినారు. పాపములను క్షమించడానికి, ఆ పాపములను ద్వారా ఉన్నటువంటి పాపానికి మూలమైనటువంటి దుర్నీతి నుండి విడిపించడానికి. మీరు ఈ మాట తేడా జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా నేను చెప్పిన మాటలో పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ పాపముల నుండి విడిపించుటకు, పాపిని రక్షిస్తాడు అంటే ఆ పాపముల నుండి విడిపించటానికి లోకమునకు వచ్చారనమాట. ఎంత చక్కని మాట మనం చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తర్వాత 4వ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువుకుందానా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ మాట. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారే తన నోటితో చెప్తున్నటువంటి మాట జీవం ఇవ్వడానికి, గొర్రెలకు జీవమునివ్వడానికి, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. దేవుని స్తోత్రం. ఎంత మంచి మాట అండి. అంటే సమృద్ధి అయినటువంటి జీవితాన్ని, సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని, అంతేకాదు సమృద్ధిని కలిగించడానికి దేవుడి లోకానికి వచ్చాడనమాట. అనేకమైనటువంటి కరువులతో, అనేకమైనటువంటి వెనుకబాటుతనంతో జీవిస్తున్నటువంటి మానవుడి దగ్గరకు ఆయన ఎందుకు వచ్చాడంటే సమృద్ధిని ఇవ్వడానికి. దొంగ అయితే దొంగతనం చేయడానికి వస్తాడు,
ఏమండి నాశనం చేయడానికి వస్తాడు. కానీ యేసు ప్రభు వారు దేనికి వచ్చారండి? అండ్ సమృద్ధిని ఇవ్వడానికి అన్నమాట. అంటే పోగొట్టుకోవడానికి కాదు, పారేసుకోవడానికి కాదు, సమకూర్చుకొనుటకు, ఆశీర్వాదమును సమకూర్చుకొనుటకు, ఆరోగ్యమును సమకూర్చుకొనుటకు, మేలును సమకూర్చుకొనుటకు, కీడు నుండి దూరముగా జరుగుటకు, సమృద్ధి అయిన జీవమును మనకి ఇవ్వడానికి ఆయన లోకమునకు వచ్చారు. గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాబట్టి నేను ఎందుకు వచ్చాను? గొర్రెలకు జీవమును ఇవ్వడానికి అన్నమాట. తర్వాత మాట మనం చూస్తే 5వదిగా మార్కు సువార్తలో చక్కని మాట రాయబడుతున్నానా? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యం, 44. మీలో 44, 45 చదువుదాం. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన యెడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. ప్రాణం పెట్టడానికి వచ్చాడంట, పరిచర్య చేయడానికి వచ్చాడంట. ఎంత మంచి మాట అండి! ఈ మాట చెప్పిన వారు ఏమండి? దేవుళ్ళు అనబడేటువంటి వారిలో గాని లేక మనుషులు అనబడేటువంటి వారిలో గాని ఎవ్వరూ ఈ మాట చెప్పారు. నేను పరిచర్య చేయటానికి వచ్చాను అని. గురువులు అనబడేటువంటి వారు ఎవరు ఈ మాట చెప్పాల. నాకు చేసి పెట్టాలనేటువంటి వారే గాని నేను మీకు చేసి పెడతాను అనేటువంటి మాట ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకు వచ్చారంటే ఆయన మనకి చేసి పెట్టడానికి వచ్చారు. ఏమండి? పాపము నుండి విడిపించడానికి, నశించిన దాన్ని వెదక రక్షించడానికి, పాపాన్ని క్షమించడానికి, సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చారంటే 5వదిగా మనం చూస్తే పరిచర్య కూడా చేయడానికి వచ్చారు. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చక్కని మాట మనం అక్కడ చదువుతాం. ఏంటంటే నేను మీ పాదములు కడగాలి, నేను మిమ్మల్ని కడగడానికి వచ్చాను. మీ దోషములను కడగటానికి, మీ పాపములను కడగటానికి, మీ ద్వేషములను కడగటానికి, మీ కల్మషములను కడగటానికి, మీ యొక్క ప్రతి స్థితిని కడగటానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పడానికి చక్కని మాట ఇక్కడ రాస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య చేయుటకును, పరిచారము చేయించుకున్నట్టుకు రాలే గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, అంటే భూలోకంలో నశించిపోతున్నారు అందరికీ బదులుగా తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి ఆయన వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన పిల్లలారా, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. పరిచర్య చేయడానికి వచ్చారు, తర్వాత ప్రాణము పెట్టడానికి కూడా వచ్చారన్నమాట. 6వదిగా మనం రాసుకోవచ్చు. 6వ అంశముగా పరిచర్య చేయటానికి వచ్చడం అనేది 5వదిగా, 6వ అంశముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత చక్కని ఆశీర్వాదకరమైనటువంటి దేవుడిని మనం ఎవరైనా ఎక్కడైనా, పెద్దవాళ్ళని ఎవరినైనా ఎక్కడైనా, గొప్ప వాళ్ళని ఎవరైనా ఎక్కడైనా చూసామా? ఇంత గొప్పవానికి మించినటువంటి ఆయనను. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును సరిగా ధ్యానించడం, ఆలోచించి ధ్యానించడం. ప్రభువు ఎందుకు వచ్చారు? ఏమండి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనల్ని ఎవరినైనా అడిగితే ఒక ఆయన బైబిల్లో చూసినట్లయితే ప్రాణమా తినము తాగుము అంటున్నాడు. అంటే తినడానికి వచ్చినట్టుగా ఉన్నాడు, తాగడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. కొంతమంది సంపాదించడానికి వచ్చినట్టుగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు కూడా వ్యాజ్యాలు, తగాదాలు, ఏమండి ఎప్పుడు కూడా మరి రక్షక భటులకు పని పెడతా ఉంటారనమాట. దాని కొరకే వచ్చినట్లుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. మేము దానికోసం జీవితకాలం అంతా ఆ తగాదాలు, ఆ పోట్లాట్లు, ఆ ద్వేషాలు, ఆ అసూయలు, ఆ కక్షలు, ఆ క్రోధములు, ఆ విమతములు, ఆ దుష్టాభిప్రాయములతోనే ఆ త్రాగుడు, ఆ జోదము, ఈ లోక సంబంధమైన భయంకరమైనటువంటి తనములోనే తమ జీవితాన్ని వెళ్ళబెట్టుకుంటుంటారు. కానీ యేసు ప్రభు వారు ఏమండి కంప్లీట్ గా తన జీవితం మొత్తాన్ని మానవుని కొరకు క్రయధనముగా ఇవ్వడానికి
ఈ లోకానికి వచ్చినారు. మనం ఇక్కడ చూస్తూ ఉన్న వాక్యములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే చూడండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చదువుకున్నట్లయితే, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చదివితే చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుందండి. అసలు చాలా ఇంపార్టెంట్ మాట అన్నమాట ఇది. అసలు ఈ లోకంలో అపవాదికి బానిస కానివాడు ఎవడూ లేడు. కానీ అలాంటి మరి బానిసైనటువంటి వారిని అపవాది యొక్క కోరల నుండి, అపవాది యొక్క క్రియల నుండి, అపవాది యొక్క ఆలోచనల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ప్రభువును నమ్ముకున్న వారు మాత్రమే తమ జీవిత కాలం అంతయు వ్రతదినము కలిగి ఉంటారు. ప్రభువును నమ్ముకున్న వారు మాత్రమే తమ జీవిత కాలం, నేను బూతులు మాట్లాడను, నేను మరి అసహ్యమైనటువంటి ఆలోచనలు చేయను, ఇలాంటివి ఇలా చేయను, అలా చేయనని మనం అనుకుంటాం. కానీ తిరిగి కొద్ది రోజులకి, లేకపోతే కొంచెం దీక్షల్లాగా 20 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఏదో ఒకటి పెట్టుకొని, ఏదో వస్త్రాలు మార్చుకొని కొద్ది కాలం చేస్తూ ఉంటారు. పళ్ళ బెగుతో ఏమండి, ఆచారాలను బ్రతికించడం కొరకు. కానీ నిన్ను బ్రతికించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు నీలో ప్రవేశిస్తే, నీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే, జీవితకాలం అంతా నేను ధైర్యంగా మీ ముందు నిలబడి నేను చెప్పగలను. ఆ సంఘం తరపునైనను, ఇంకా సుదూర దేశ విదేశాల్లో వాక్యం వింటున్నటువంటి ప్రియపిల్లలైన మీ అందరికీ నేను చెప్పగలను, బూతులు మానేసి 40 ఏళ్ళు అయింది అని. బూతు మాట మానేసి 40 సంవత్సరాలు అయిందని. ఎందుకనంటే ఆయన మన నోటిని కాచే దేవుడు. ఆయన శాశ్వతమైనటువంటి విడుదలను అనుగ్రహించేటువంటి దేవుడు. శాశ్వతంగా సాతాను యొక్క చంకలో నుండి తీసుకొని తన చంకని ఎత్తుకునేటువంటి దేవుడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే అని చెప్పినటువంటి దేవుడు. ఎంత మంచి దేవుడండి, స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప దేవుడండి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేటువంటి దేవుడట ఆయన. ఎంత మంచి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం కనుక ఇక్కడ చూసినట్లయితే ఏమండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎంత మంచి మాట. అందుకనే ఇంకా లోకం నిలిచిందంటే, ఇంకను ఏమండి నీతి అనేది ఉన్నది అంటే, ఇంకను న్యాయం ఏదైనా కొంచెం కనపడుతుంది అంటే, ప్రభువు ఈ లోకములో చూపించి వెళ్ళినదే, ప్రభువు ఈ లోకములో మరి అనుభవించి వెళ్ళినదే, విడిచి వెళ్ళిందే. అంతేగాని లేకపోతే ఎప్పుడో ఏమైపోయేదో ఈ లోకం. న్యాయం అంటే ఎవరికో తెలియదు. ఇప్పటికే చాలా మందికి నీతి అంటే తెలియదు, న్యాయం అంటే తెలియదు, ఏనండి దేవుని వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవుని భయభక్తులంటే తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఏంటంటే మానవ రూపంలో ఉన్న క్రూర మృగాలుగా జీవించి నీతిని న్యాయాన్ని ఎరుగకయే చనిపోతూ ఉన్నారు మృగాలలాగా. అందుకని చాలా మంది అంటుంటారు వాళ్ళు మనుషులు కాదు మృగాలు అని. అలాంటి మృగాలకు దేవుడు మానవత్వాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అపవాది కోరలలో చిక్కుబడిపోయి ఒకతన్ని సేన 2000 ఇంచుమించు 2000 దయ్యాలు కట్టినాయట. ఎంత చక్కగా విడిపించాడు. బట్టలు కట్టుకొని వాడే యేసయ్య పాదాల దగ్గర కూర్చుండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లలారా, తృణీకరించబడినటువంటి దాన్ని, నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి లోకంలో వచ్చినటువంటి యేసయ్య చూడండి అపవాది క్రియలను లయపరచడానికి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది వచ్చినప్పుడు ఎంత చక్కగా దాని క్రియలను లయపరిచాడో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరణపు ముళ్ళను విరిచినటువంటి యేసయ్య, నీకు నాకు విడుదలనిచ్చినటువంటి యేసయ్య, నాకు నేనుగా చెప్పగలను. నా సొంత జీవితంలో దేవుడు నాకు మారు మనసు ఇచ్చిన 40 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చిన మారు మనసు విషయంలో నేను చెప్పగలను, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపులను రక్షించుటకు లోకంలోకి వచ్చిననే మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని చెప్పనొచ్చినట్లుగా ఈ 40 సంవత్సరాల ప్రార్థనా జీవితంలో, క్రైస్తవ జీవితంలో, క్రీస్తును వెంబడించినటువంటి పరిస్థితులలో నేను చెప్పగలను, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నా యొక్క పాపబంధకాల నుండి,
నా యొక్క శారీరక సంబంధమైనటువంటి బంధకాల నుండి, మరణ బంధకాల నుండి నన్ను విడిపించినటువంటి దేవుడు. నన్ను విడిపించడానికి ఎవరి దగ్గర నుండి? అపవాది యొక్క బంధకం నుండి, అపవాది యొక్క క్రియల నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. మరొక మాట మనం చదువుకుందాం, ఆఖరిగా ఈ మాట చదువుకుందాం. చూడండి ప్రియమైన పిల్లలారా, యోహాను సువార్త ఒక్కసారి అండి. పిలాతు గారి దగ్గర నిలబడతారు. దోషము లేని ప్రభు దోషిగా నిలబడతాడు, పాపము లేని ప్రభు పాపిగా నిలబడతాడు. అక్కడ ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి తరుణం ఏర్పడినటువంటి ఆ సమయంలో ఏమండి, మనం నిలబడవలసిన స్థానాన్ని ఆయన నిలబెట్టారు. మనం ఉండాలి నిజంగా అక్కడైతే మన దోషాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అప్పుడు పిలాతు గారు అడుగుతారు, ఏమి? 37వ వచనం, 18వ అధ్యాయము 37వ వచనం యోహాను సువార్త. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమును వచ్చి తిని. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు వారికి ముందు సత్యముల గురించి సాక్ష్యం చెప్పడానికి ఎంతో మందిని పంపించాడు దేవుడు. కానీ ఎవరు సత్యములో నిలబడలేని పరిస్థితి, బలహీనమైన పరిస్థితి. సత్యములకు సాక్షిగా ఉండటానికి ఎవరు కూడా నిలబడలేనటువంటి వారిగా ఉండటాన్ని చూశారు ఆయన. అందుకని ఆయనే ఈ లోకమునకు వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య నివసించి, మనం పొందిన ఏ బలహీనతనైనను ఆయన భరించి, మనం చేసిన ప్రతి పాపమును ఆయన మీద వేసుకొని, మన పక్షముగా మనల్ని ఆయన వెనుకకు ఉంచి, దేవునికి మనకి మధ్య ఆయన నిలబడి ప్రతిదీ దాచి ఆయన తను తాను కనపరుచుకొని న్యాయమునకు మరి ఎంత చక్కని అవకాశమును కల్పించారు, సత్యమునకు ఎంత అవకాశమును కల్పించారు. లేకపోతే ఏమైపోయి ఉండేవారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవేళ ప్రపంచమునకు అందించేటువంటి సందేశం ఏంటంటే, ప్రేమైన పిల్లలారా, లోకం మనకి ఏమీ ఇవ్వదు, కులము మనకి ఏమీ ఇవ్వదు, రంగు మనకి ఏమీ ఇవ్వదు, అంటే అందం మనకి ఏమీ ఇవ్వదు, ఈ లోకంలోని అధికారాలు ఏమీ మనకి ఇవ్వవు. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. యేసు ప్రభు వారి ఈ లోకానికి ఎన్ని ఇవ్వడానికి వచ్చారో చూసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. ఎన్ని మన కొరకు ఇవ్వడానికి వచ్చారు చూడండి. మొదటిగా పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చారు. రెండవదిగా నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు. మూడవదిగా పాపములను క్షమించడానికి వచ్చారు. పాపములను, అందుకే అనేక సార్లు పాపాలని క్షమిస్తుంటే శాస్త్రులకు పరిశీలకు పాపం వచ్చింది. పాపాలు క్షమిస్తే దేవుడే కదా. అవును, ఆయన దేవుడే. ఆయన దేవాది దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అలాంటి దేవాది దేవుడు భూలోకమునకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు పరిచర్య చేసి, మనకు బదులుగా ఆయన మరి స్వరూపమైనను సొగసైనను లేని వారికి ఉండటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో చూడండి. నాలుగవదిగా సమృద్ధి అయిన జీవమునివ్వడానికి, ఐదవదిగా పరిచర్య చేయడానికి, ఆరవదిగా ప్రాణాన్ని పెట్టడానికి, ఏడవదిగా అపవాది క్రియలను నశింప చేయడానికి, ఏంటండి నశింప చేయడానికి, ఎనిమిదవదిగా సత్యమును గురించి సాక్షిగా నిలబడటానికి. అందుకనే ఆయన వెళ్ళి మన మధ్యకు మరి కృపాసత్య సంపూర్ణమైనటువంటి ఆయన మన మధ్యకు పరిశుద్ధాత్మ దేవుని పంపించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకే పరిశుద్ధత యొక్క విలువ, నీతి యొక్క విలువ, సత్యము యొక్క విలువ మనకు తెలిసేటట్లుగా ఆయన మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. లేకపోతే మనం ఎందుకు ఒప్పుకుంటాం? ఏమండి, అందరికీ మనం ఎలా కనపడతాం? చాలా నీతిమంతులుగా, చాలా గొప్పవారిగా కనపడతా ఉంటాం, చాలా మంచి వారిగా కనపడతా ఉంటాం. చూడండి, వాదులాడుకుని ఇద్దరు చూస్తే ఇండివిజువల్ గా ఎవరిని పలకరించినా నేనే గొప్పవాడిని, నేనే మంచివాడిని, నేనే నీతిమంతుణ్ణి అంటూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క నీతి ఏమండి మురికి గుడ్డలతో సమానమని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకడానికి నీవు నేను సిద్ధపడదుము గాక. ఎంత మంచి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమండి 4వ వచనం, 53:4 యెషయా గ్రంథంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను,
మన దోషములు బట్టి నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ స్వస్థత, ఈ నీతి ఇంకా మిగిలి ఉన్నది అంటే, ఈ న్యాయం, ఈ సత్యం ఇంకా మిగిలి ఉన్నదంటే ఆయన వచ్చి వెళ్ళాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఈ లోకంలో విడిచి వెళ్ళాడు కాబట్టి, ఉంచి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఉంది. లేకపోతే ఈ పాటికి ఇప్పటికి క్రూర మృగాలని మనుషులకు పేరు పెడుతున్నారు. కానీ అప్పటికి ఆయన వచ్చి వెళ్ళకపోతే ఏమైపోయేదో, ఎప్పుడో నశించిపోయేది అనమాట. కనుక అందరికీ శుభములు, వందనాలు. యెహోవా మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో గమనించండి. ఎందుకు వచ్చారు ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం కొరకు కాదు అనుకుంటున్నారు చాలా మంది. లేకపోతే ఇదిగో ఆ యొక్క అక్కడెక్కడో విడిచిపెట్టబడిన జనాంగం కోసం అనుకుంటున్నారు. కాదు, చూడండి, సర్వలోకం కొరకు యేసు క్రీస్తు అందరికీ ప్రభువుగా ఈ లోకానికి వచ్చారండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నశించింది దేనినైనా రక్షించడానికి వచ్చారండి. మానవులందరూ పాపంలో ఉంటే మానవులందరి పాపాల నుంచి విడిపించడానికి వచ్చారండి. ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదండి. ఇది ఒక మరి కులానికి సంబంధించిన, మతానికి సంబంధించిన, లేకపోతే ఒక శాఖకి సంబంధించిన, లేకపోతే ఒక దేశానికి సంబంధించింది కాదండి. దయచేసి విషయాన్ని అర్థం చేసుకుని మనం చేస్తూ ఉన్నాం. వాటిలో నుండి ఒక్కసారి బయటకు వచ్చి యేసు ప్రభు వాక్యంలోనికి ఒక్కసారి తొంగి చూస్తే ఆయన నీ కొరకే వచ్చాడని అర్థమవుతుంది. అంటే నా కొరకే, ఎవరికి వారి కొరకే వచ్చాడని అప్పుడు అర్థమవుతుంది అనమాట. అది అర్థం కాకపోతే, యేసు ప్రభు వచ్చి వెళ్ళి 2020 సంవత్సరాలు అయినప్పటికీ ఆ అర్థం తెలియకపోతే, నీవు జీవించుతున్న సంవత్సరాలు ఇప్పటికి 20, 30, 15, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు అయిపోయిందేమో. ఇంకా నువ్వు క్రీస్తు ప్రభువుని ఎరగకుండా ఉంటే, చాలా మంది అంటారు ఈ క్రిస్మస్ దినాలే అని. క్రిస్మస్ దినాలు కాదండి, ప్రతిరోజు క్రిస్మస్ దినమే. ఏంటండి, దీని ఒక ప్రత్యేకంగా ఎంచాల్సిన పని ఏమి లేదు. కానీ క్రిస్మస్ సందేశాలని, క్రిస్మస్ పాటలని ఒక పండుగగా ఏదో చేసుకుంటారు. కానీ అసలు రక్షించబడినటువంటి నేను చెప్తున్నాను, 40 సంవత్సరాల నుండి ప్రతి క్షణము నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, దినపత్రికలు ఉంటాయి, వారపత్రికలు ఉంటాయి, అలాగే పక్షపత్రికలు ఉంటాయి, మాసపత్రికలు ఉంటాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ అనుక్షణము ఒక పత్రికే, ప్రతి క్షణము ఒక పత్రికను నిన్నందరూ చదువుకొనుగాక. నీ అడుగు క్రీస్తులాగా, నీ చూపు క్రీస్తు చూపులాగా, నీ వేషధారణ క్రీస్తు వేషధారణలాగా, నీ క్రమశిక్షణ యేసు ప్రభు బోధించినటువంటి దాకా, నీ ఆజ్ఞ దేవుని ఆజ్ఞ నెరవేర్చేటువంటి బిడ్డగా లోకానికి ఒక ఏంటంటే క్షణపత్రిక, ఏంటంటే ప్రతి క్షణము ఒక పత్రికగా లోకానికి నిన్ను నీవు కనపరుచుకుందువుగాక. అట్టి ఆశీర్వాద కృపలను దేవుడి లోకానికి వచ్చి మనకు అనుగ్రహించిన దాన్ని, ఆ భాగ్యాన్ని మనం పొందుకుందుగాక, తృప్తిగా జీవించుదుముగాక. నేను ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, మీ కొందనాలయం స్తుతిస్తూ ఉన్నాను నాన్నగారు. మీరు మమ్మలను రక్షించడానికి, మీరు మమ్మలను విడిపించడానికి, మీరు మమ్మల్ని నశించిన దాన్ని వెతక రక్షించడానికి, సమృద్ధి అనే జీవమునివ్వడానికి, ప్రాణము పెట్టడానికి, పరిచర్య చేయటానికి ప్రభువా, ఇదిగో తండ్రి అపవాది క్రియలను నశింప చేయటానికి ప్రభువా, ఇదిగో తండ్రి నాయన సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, నీ సత్య సాక్ష్యములో మా ప్రభువా మేము సంపూర్ణమవడానికి సాగిపోయే కృప దయచేయమని వేడుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని ప్రియనాన్న గారు, నాకు రావాల్సిన లోబడే జీవితం, మాకు రావాల్సిన లోబడే జీవితం, ప్రేమైకి సమాధానం సిద్ధపాటు ప్రసాదించమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ శుభములు, అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైయుండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలుపుతివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.